మనము శ్రవణం గురించి అదే వినటం గురించే కదా. మననము, నిధిధ్యాసనం ఈ మూడిటి గురించి కొంచెం. మనకి ఇప్పుడు మీరు చెప్పింది అదేగా. అదే అంటే ఇంకా మీరు సింప్లిఫై చేసి బాగా చెప్తారు కదా. ఏదైనా సరే ఇప్పుడు చూడండి, మీరు అక్కడ చూస్తే ఫస్ట్ 3 శ్రవణము, మననము, దృశ్యము. ఉన్నాయి కదా. శ్రవణము ఒకంత చేసి మననమున ధ్యానం చేయగా మికుటముగా చేయవలను. శ్రవణంతోనే పూర్తి చేయరాదు. నువ్వు వినటంతోనే నాకు చాలా వచ్చేసింది, నేను చాలా నేర్చేసుకున్నాను కాబట్టి నేను నేర్చుకోవాల్సింది ఏం లేదు అని అనుకోకూడదు. విన్నదాన్ని గాంధీ గారు చెప్తారు, ఏ స్మాల్ పెన్సిల్ ఈజ్ బెటర్ దాన్ ఏ లాంగ్ మెమరీ అని చెప్పి. ఏ షార్ట్ పెన్సిల్ ఈజ్ బెటర్ దాన్ ఏ లాంగ్ మెమరీ అని చెప్పి. మన నాకు గుర్తుంటుందిలే అని చెప్పేసి అని మనం మైండ్లో పెట్టుకుంటాం. ఎన్నాళ్ళ తర్వాత కొన్నాళ్ళు గుర్తుంటుంది, తర్వాత మెల్లమెల్లగా కొంచెం కొంచెం కొంచెంగా మిస్ అవుతూ ఉంటుంది, తర్వాత మొత్తం మర్చిపోతాం. మళ్ళీ ఎవరో చెబితే మళ్ళీ అదంతా మళ్ళీ మనం రీవైండ్ చేసుకుంటే బయటకు వస్తుంది. అదే రాసి పెట్టుకున్నాం అనుకున్నది ఎప్పుడు కావాలంటే అప్పుడు రిఫర్ చేసుకోవచ్చు. అందుకని విని శ్రవణం కంటిని చేసి మననం చేస్తేనే, విన్నదానికంటే నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు, మనం బట్టి పట్టం అంటాం కదా, ఆ విధంగా అన్నమాట. చేసినప్పుడు మీకు ఎక్కువ గుర్తుంటుంది. దాన్ని దృశ్య రూపంగా ఊహించుకో. దాన్ని ఒక మైండ్లో ఒక పిక్చర్ క్రియేట్ చేయి. నువ్వు ఊహాజనితమైన పిక్చర్ అవ్వచ్చు, చూసిన దాని పిక్చర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన కళ్ళు మూసుకోగానే కళ్ళు ఎదురుగుండా ఏం కనిపిస్తుంది? కళ్ళు మూసుకున్నాము, ఇప్పుడు దాకా వింటున్నాము, శ్రవణము, మననము, ఇవన్నీ. కళ్ళు మూసుకోగానే ఏం కనిపిస్తుంది? జ్యోతి పుస్తకం పట్టుకొని చెప్తున్నట్టుగా కనిపిస్తుంది, లేకపోతే నేను మాట్లాడేది వినిపిస్తుంది, లేదు మన స్క్రీన్ అంతా కనిపిస్తే స్క్రీన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇమీడియట్గా మనం చూస్తున్నాం కాబట్టి. తర్వాత మెల్లమెల్లగా ఏమవుద్ది? ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. మన మనసుకి ఏదైతే నచ్చిందో అది ఆ చిత్రపటం వస్తుంది. ముందు కట్టుకున్న వాళ్ళు స్పౌస్ భార్య భర్త రావచ్చు, లేదా పిల్లలు రావచ్చు, తల్లిదండ్రులు రావచ్చు. ఒక్కొక్కటి సీన్ మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు మన కళ్ళు మూసుకొని మనసుని కేంద్రీకరించినప్పుడు మనకి కళ్ళ ముందు రకరకాల దృశ్యాలన్నీ కనిపిస్తుంటాయి. అన్నీ అయిన తర్వాత మన ప్రాక్టీస్ చేసినప్పుడు లాస్ట్లోకి వచ్చేటప్పటికి కొన్నాళ్ళ తర్వాత, ఇమ్మీడియట్గా కాదు, కొన్నాళ్ళ తర్వాత మనం ప్రాక్టీస్ చేయగా మనకి ఈ ఆజ్ఞా చక్రం దగ్గర కనుక మనం చూస్తే ఒక జ్యోతి కనిపిస్తుంది. దీపం, జ్యోతి అంటే మన జ్యోతి, దీపం కనిపిస్తుంది. ఆ దీపాన్ని నువ్వు చూడగలగటం అంటే ఆత్మని నువ్వు చూడగలవు. అదే సార్ శాంభవి ముద్ర. ఆ శాంభవి ముద్ర అది మనం ప్రాక్టీస్ సాధనతోనే వస్తాయి. ఏదైనా సాధనమున సమకూరు తెరలు. ఎవరని చెప్పండి. సమకూరు ధరలోన అంటే ఈ భూమి పైన సాధ్యం కాదంటే సాధన సాధన చేసుకుంటే సమకూరు అన్ని పనులు ధరలోన ధరలోన. విశ్వదాభిరామ సాధనమున ఏదైనా సాధన తినగ వేప తింటాగా అది కూడా తీగా అనిపిస్తుంది కొన్నాళ్ళకి అలవాటు అయిపోయి. ఇప్పుడు చాలా సాధనతో పాటు అది కూడా శ్రవణం కన్నా మననం అనేది ఇంకా ఎక్కువ ఉండాలంటే అది మర్చిపోతాం కదా. మనసు, బుద్ధి, అహంకారం అంతా కూడా గురువు గారి పాదాలు చెంత పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. మననం అనేది అంటే టోటల్ దానికోసమే మనం ఇప్పుడు సత్సంగం జరుగుతుందంటే దీనికోసం మనం ప్రాణాది ప్రాణంగా ఇంకా నాకు ఇంకేది అవసరం లేదు, దీనికన్నా విలువైంది లేదు అన్నంత తాపత్రయంతో ఉన్నప్పుడు మాత్రమే అది డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయిన తర్వాత ఇక ఆవు కానీ కొన్ని జంతువులు ఎలా అయితే నెమరేస్తాయి, మనకి సహజంగానే అది మననం జరిగిపోతూ ఉంటుంది. మనం చేతిలో ఏ పైన ఉన్నా కానీ
సహజంగా మననం జరగటం అనేది ఆటో సజెషనింగ్ అంటాం మనం దాన్ని. మన కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఏ పనిలో ఉన్నా కూడా అది చెవిలో కొడుతూ ఉండాలి, మన మైండ్లో కొడుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ గురువు పాదాలు మనం ఎవరినైతే నమ్ముకుంటావో వాళ్ళే గురువు. నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వే నీకు గురువు. నీకు నీ నీ అనుభవం నీకు ఎన్ని నేర్పుతుంది? నీకు నువ్వే గురువు, ఎవరు కావాలి? ప్రాక్టీస్ చేయి, మననం చేయి, గుర్తుపెట్టుకో, ఒక సీన్ క్రియేట్ చేసుకో. దాంతో నువ్వు ఎప్పుడు చూసినా కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో వస్తాయి అన్నీ. గురియే గురువు సార్. గురి గల వాళ్ళు ఎవరైనా సరే గురియే గురువు అని అంటారంట మా గురువు గారు. అంటే గురి గురి అంటే గలవారు ప్రతి ఒక్కరూ గురువుగా కాగలరు. గురి అంటే ఏంటి? గ్రిప్ సార్, ఫోకస్, ఏకాగ్రత. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్. మీరు ఒక పాయింట్ని మనం చూసి దాన్ని కొట్టాలి అంటే నీకు ఎంత ఉండాలి? కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. అన్నీ మన దగ్గరే ఉన్నాయి. మనకు ఏకాగ్రత అన్నారు మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటామా? లేకపోతే ధనలక్ష్మి గారు భవానీ గారిని అడిగితే వాళ్ళు ఇస్తారా? వాల్యుబుల్స్ అన్ని మన దగ్గరే ఉన్నాయి మన సార్. దగ్గరే ఉన్నాయి, మనతోనే ఉన్నాయి. చూసుకో ఒకసారి లోపలికి. అదే చెప్పేది ఎక్కడైనా. నువ్వేం చేసినా అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. అందుకనే ఏదో కథ చెప్తారు చూసారా, బ్రహ్మదేవుడు ఆత్మని ఏదో మనసుని ఎక్కడ దాయాలి అర్థం కాక చివరికి నువ్వు మనిషిలోనే పెట్టు, వాడు మనిషిని లోపల తప్ప పగిలిన దేశం అంతా ఎత్తుక్కుంటుంటాడు అని చెప్పి లోపల పెట్టమంటాడు. అందుకని మన లోపలే ఉంది ఆత్మ. టెంకులో పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎత్తుకుతా ఉంటాం. ఎందుకు? ఇవన్నీ మనం యాత్రలకు వెళ్ళక్కర్లేదు, పురాణాలకు వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు ఒకసారి లోపల అదే నిర్వాణ స్తోత్రంలో అదే వస్తుంది సార్. నిర్వాణ స్తోత్రంలో ఆదిశంకరాచార్యులు ఒకసారి అదే శివుణ్ణి కాశీ వెళ్తారంట. కాశీ వెళ్ళి ఆయన క్షమాపణ అడుగుతారంట. కాశీ వెళ్ళి దర్శనం కోసం వెళ్తారు ఫస్ట్. దర్శనం కోసం వెళ్ళి వచ్చిన తర్వాత క్షమాపణ అడుగుతారంట. ఎందుకు అని అంటే, నేనే నువ్వు ఎక్కడైనా ఉన్నావు అని చెప్పి రాసింది నేనే, అన్ని చేసింది నేనే, మళ్ళా నేను నీ కోసం నిన్ను ఎత్తుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. అదే మనిషి యొక్క నైజం అన్నట్టు ఆయన కూడా మాయలో పడిపోయారు అన్నట్టు. అట్లా ఆయన అడిగే 3 సందర్భాలు ఉన్నాయి. ఆయనంతటా ఆయన క్షమాపణ అడిగే ఇట్లాగే నిర్వాణ స్తోత్రం ఉన్నాయి. ఇట్లా శివుడి దగ్గరికి వెళ్ళి కాశీ నేను దేశం అంతా చెప్పి నేనే వచ్చి చూస్తాను అట్లా 3 సందర్భాలు ఉన్నాయి ఆయన. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము. అది చెప్పండి సార్ మళ్ళీ. మళ్ళీనా ఇదే చూసేవారు రాసుకోకుండా ఉంటే గుర్తుండదు మళ్ళీ చూసేవారు. అంటే సినిమా చూస్తుంటే కరెక్టే కదా ఈ సీన్ చూసాం కదా అని అనిపిస్తుంది, కానీ మళ్ళీ అది అందుకని నీలో నువ్వే చూసుకోవటం నేర్చుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము వేయాలని అని చెప్పాను. అవన్నీ శిలలు చూసి నరుడు శివుడని భావించుడు, శిలలు చూసి నరుడు శివుడని భావించు, శిలలు శిలలే కాని శివుడు కాదు, తనదిలోని శివుడు తానేలా తెలియడో విశ్వదాభిరామ వినురవే. అందుకని మనకి విగ్రహారాధనలో నుంచి మొదలు పెట్టుకుంటే మెల్లమెల్లగా విగ్రహారాధన నుంచి బయటకు వచ్చి ఏ ఆకారం నిరాకారాన్ని పూజించడానికి మొదలుపెడతారు. అది ముస్లిమ్స్ మొదటి నుంచే వాళ్ళకి అసలు ఆకారం ఉండదు, గోడ దగ్గర కూర్చొని పూజ చేసుకుంటారు, నమాజ్ చేస్తారు. అంటే మన మనసుని ఒక ఆకారం అనేది ఉంటే కొంచెం నిలపడం అనేది ఈజీ అవుతుంది. సో మనకి అందుకోసమని ఒక ఆకారాన్ని సృష్టించారు. ఆ ఆకారం నుంచి నిరాకారం, అంటే ఆ ఆకారం నుంచి మళ్ళా ప్రపంచం అంతా ఆయనే ఉన్నారు అని చెప్పి ప్రతి మనిషిలో నువ్వు చూడగలిగితే అప్పుడే అది ఇంకా మనము నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాము అన్నట్టు. అందుకే నిన్ను నీలో చూసుకోవటం కాదు, నిన్ను అందరిలో చూడంటాడు. నిన్ను ఎందుకు అందరిలో చూడాలి? నిన్ను నువ్వు అందరిలో ఎందుకు చూడాలి?
ఎందుకంటే నీలో అవతల ఉన్నది అందరిలో ఉన్నది ఒకే ఆత్మ కాబట్టి ఒకే పరం. అంతేకాకుండా నువ్వు అవతల వ్యక్తిగా చూడగలిగితే నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు గౌరవించే పద్ధతి, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు నిన్ను నువ్వు తిట్టుకోలేవు కదా, అవతల వాళ్ళనైతే తిడతావు. నువ్వు కాదు కదా, నిన్ను నువ్వుగా చూసుకో. నిన్ను అందరిలో చూడమంటే నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటావో నువ్వు అవతల వ్యక్తిని కూడా గౌరవించావు. సో నువ్వు పెడుతున్నా కూడా నీకే పెడుతున్నావు. అంతే. అన్నిట్లో సో నువ్వే ఉన్నప్పుడు ఇంకేముంది? దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది సార్. ఏమి అని అంటే, ఒక గురువు గారు శిష్యుడికి వచ్చి ఒక మంత్రం ఇచ్చి ధ్యానం చెయ్యి అని చెప్పి చెప్తారనమాట. చాలా రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత వస్తాడంట శిష్యుడు, చెప్తాడంట గురువు గారికి, ఇప్పటికి నాకు చాలా వచ్చేసింది గురువుగారు, చాలా బాగా, నేను కళ్ళు మూస్తే పరమాత్మతో ఐక్యమైపోతున్నాను అన్నట్టు చెప్తారనమాట. ధ్యానం చాలా బాగా కుదురుతుంది, నాకు కళ్ళు మూస్తేనే ఆయనతో ఐక్యమైపోయినట్లు అనిపిస్తా ఉంది అని చెప్పి. అవునా, కళ్ళు మూస్తే నీకు అనిపిస్తుంది అంటే కళ్ళు తెరిస్తే అనిపించలేదా నీకు అంటే, లేదు గురువు గారు అని. వెళ్ళు మళ్ళీ నువ్వు ధ్యానం చెయ్యని చెప్పి పంపించేస్తారు. సో ఎప్పుడు కూడా ఎవరిలో అయినా కూడా నువ్వు అదే స్థితిలో ఉండగలిగినప్పుడు మాత్రమే నీకు ఆ స్థిత ప్రజ్ఞుడు అనేది వస్తుంది అనేది కూడా చెప్తారు సార్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోవచ్చా సార్? జస్ట్ ఈరోజు క్వశ్చన్ తో ఫినిష్ చేసేద్దాము. ఓకే, క్వశ్చన్ ఒక్కటే, స్థిత ప్రజ్ఞుడు యొక్క క్వశ్చన్ ఒక్కటి, ఆన్సర్ మనకి తను చెప్తుంది, సుకన్య ప్రిపేర్ అయింది, సుకన్య చెప్తుంది నెక్స్ట్. ఫస్ట్ది అయితే 54th శ్లోకం. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఇక్కడ మనకి స్థిత ప్రజ్ఞుడు అనే ఒక వర్డ్ ని ఇంట్రడక్షన్ చేశారు. ఈ స్థిత ప్రజ్ఞుడు అనే వర్డ్ ని ఫస్ట్ శ్రీకృష్ణ పరమాత్మే ఈ వర్డ్ ని సృష్టించారు అన్నట్టు అనమాట. సో స్థిత ప్రజ్ఞుడు అంటే స్థిరమైనటువంటి బుద్ధి కలవాడు అని చెప్పి ఒక ఇక్కడ మీనింగ్ అనమాట. స్థిత అంటే తన యొక్క ప్రజ్ఞను స్థితంగా ఉంచిన వాడిని స్థిత ప్రజ్ఞుడు అని చెప్పి అంటారనమాట. అంటే ప్రజ్ఞ అంటే తన యొక్క జ్ఞానాన్ని అన్నట్టు అనమాట, బుద్ధిని అండ్ జ్ఞానాన్ని అన్నట్టు అనమాట. సో మనం ఆల్రెడీ ముందర నేర్చుకున్నాం కదండి, జీవాత్మ పరమాత్మ యొక్క కలయిక, ఈ కలయిక జరిగిన వాడే స్థిత ప్రజ్ఞుడు అనమాట. సో ఈ జీవాత్మ పరమాత్మ కలయిక జరగాలి అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు కదా. సో అలాంటి వాడు ఇక్కడే ఉన్నారు అని కూడా అన్నావు. సో అలాంటి వాడిని గురించి నాకు చెప్పు అని చెప్పి, స్థిత ప్రజ్ఞస్య కా భాష అంటే ఆయన స్థిత ప్రజ్ఞుడి గురించి ఎలా ఉంటాడు, స్థిత ప్రజ్ఞుడు అనేవాడు జీవన్ముక్తి యొక్క లక్షణం ఏంటి, అండ్ ఆయన ఎలా మాట్లాడతాడు, ఎలా సంచరిస్తాడు, ఎలా ఉంటాడు, అండ్ ఆయన లక్షణాలను గురించి అడుగుతున్నారు అనమాట. ఆయన లక్షణాలు ఎలా ఉంటారు, ఈయన ఇంతవరకు నాకు బుద్ధి గురించి చెప్పారు, ఆత్మజ్ఞానం గురించి చెప్పారు, నిష్కామ కర్మ గురించి చెప్పారు, ఇవన్నీ చేసిన వాడే స్థిత ప్రజ్ఞుడు అని చెప్పారు. అండ్ ఆ స్థిత ప్రజ్ఞుడు ఇక్కడే ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇవన్నీ చేసిన ఈ స్థిత ప్రజ్ఞుడు, అతని యొక్క వాక్కు, అతని యొక్క నివాసము, అతని యొక్క నడక అనేది ఎలా ఉంటది, అతని యొక్క గుణగణాలను గురించి నాకు కొంచెం ఇంతవరకు చెప్పారు కదండి. ఎవరికైనా యాంగ్జైటీ ఉంటది కదా, ఇక్కడే ఉంటారు అన్నప్పుడు వాళ్ళని చూడాలి అని చెప్పి. సో అందుకోసం అండ్ వాళ్ళని చూడాలి అండ్ వాళ్ళలాగా మనం కూడా తయారవ్వాలి. సో ఇక్కడ స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్ష్యం, ప్రతి ఒక్క శ్లోకంలో కూడా స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చెప్తారు. అండ్ ఆ లక్షణాలను మనము ఎట్లా ఆచరించాలి, ఎలా ఆచరిస్తే ఆ లక్షణాలు వస్తాయి అనే విషయాన్ని కూడా
చెప్తారనమాట. ఇది 18 ఈ యొక్క స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను, ఈ 18 శ్లోకాలను గురించే ఒక బుక్ రాశారంటండి. మనోవా బాబే. నాకు అవార్డు రావట్లేదు. సరే, ఆయన పేరు సార్ మనోవా బాబే. మనోవా చెప్పండి మ్యామ్. మనోబా భావే. ఆయనండి. ఆయన రాశారనమాట. 18 శ్లోకాలను గురించి చాలా విపులంగా ఒక పెద్ద బుక్ రాశారంటండి. వాళ్ళ తమ్ముడు కూడా రాశారంట. అది హిందీలో అండ్ గుజరాతీలో ఉన్నదనమాట. సో ఈ 18 శ్లోకాలను బేస్ గా చేసుకొని రాసిన బుక్స్ మన వాళ్ళు రాసినవి అండ్ బయట అంటే విదేశీయులు కూడా రాసినవి కూడా చాలా ఉన్నాయి. సో మనము ఈ మొత్తం గీత చదవని వాళ్ళు ఎవరైనా కూడా ఈ 18 శ్లోకాలను గనక సంపూర్ణంగా నేర్చుకొని ఆచరించినా కూడా నీకు జీవన్ముక్తి అనేది వస్తుంది. సో ఈ 18 కాదు, ఏ ఒక్క శ్లోకాన్ని గనక మనం పట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే కంటిన్యూటీ అనేది చాలా ముఖ్యము, కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. సో కన్సిస్టెన్సీగా మనం ప్రాక్టీస్ అనేది చేయగలిగితే డెఫినెట్ గా మనము మంచి రిజల్ట్స్ ని చూడగలుగుతాం. అండ్ గాంధీ మహాత్ముడు కూడా ఈయన మొత్తము భగవద్గీత మొత్తము రోజు చదివేవాళ్ళు కాదంట, కానీ 18 శ్లోకాలను రోజు కూడా చదివేవాళ్ళంట. సో అంత విలువైనటువంటి ఒక మహానిధి అన్నట్టు అనమాట. సో అలాంటి దాంట్లోకి మనం రేపటి నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి వెళ్తున్నాము. సో చాలా జాగ్రత్తగా వినండి. అండ్ నా వల్ల అయినంత వరకు నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. అండ్ మీరు కూడా మీ వల్ల అయినది ప్రాక్టీస్ చేయండి. అండ్ కొత్త విషయాలను నేర్చుకోండి, మనం షేర్ చేసుకుందాం. ఓకే. సో ఈ యొక్క స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను గురించి మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట. సో ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏంటి, అండ్ ఆయన్ని ఇప్పుడు చాలా మంది ఎక్కువ అయిపోయారు కదండి, నేను సాధువుని, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి. సో అలాంటి డాంబికంగా అలా ఉన్న వాళ్ళని గురించి అండ్ స్థితప్రజ్ఞుడిని ఎట్లా వేరు చేసి చూడగలము, ఆ యొక్క మనకి డిఫరెన్స్ అనేదన్నమాట. అంటే మన ఈ లక్షణాలన్నీ తెలుసుకుంటే గనక ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది. అండ్ మనము ఎలా స్థితప్రజ్ఞుడిగా అవ్వాలి, స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి, అండ్ మనం ఎలా అవ్వాలి అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ చాలా విషయాలను తెలుసుకోవచ్చు అనమాట. సో బ్రహ్మజ్ఞాని యొక్క నిత్యము ఆయన దైవంలోనే, అంటే దైవ సంబంధమైనటువంటి పనులే చేస్తూ ఉంటారు కదా. సో దైవ సంబంధమైన పనులు చేసే వాళ్ళందరూ కూడా స్థితప్రజ్ఞులేనా, అట్లా ఒక క్వశ్చన్ అనమాట. ఇవన్నీ క్వశ్చన్స్ దీంట్లో మనకి వచ్చిందన్నీ ఎవరు మోసగాడు, ఎవరు స్థితప్రజ్ఞుడు అని తెలుసుకోవడానికి ఎలా అయితే మనము తెలుసుకోగలము అనే దాని గురించి మనకి ఇక్కడ అండ్ సమాధి అనేది ఇక్కడ జ్ఞాన సమాధి అండి. ఈ జ్ఞాన సమాధిలో ఎలా ఉంటారు, బుద్ధిని స్థిరంగా ఎలా ఉంచుతారు, అసలు బుద్ధిని స్థిరంగా ఎలా ఉంచాలి. సో ఈ క్వశ్చన్లన్నీ కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతూ ఉన్నారు మన యొక్క అర్జునుడు మన కోసమే ఇన్ని క్వశ్చన్స్ ని అడిగినట్టు అనిపిస్తుంది అనమాట. సో నువ్వు ఎప్పుడు కూడా ఏమవ్వాలి అని అంటే డాక్టరు, ఇంజనీరు కాదు, నువ్వు ఎప్పుడు స్థితప్రజ్ఞుడు అవ్వాలి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకోవాలి. అండ్ మన పిల్లలకి కూడా దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తే గనక మంచి విషయాలు బయటకు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఆ విధంగా ఆయన ఎలా ఉంటాడు అనే ఆయన యొక్క స్థితిని గురించి, అండ్ ఒక మనిషి ఎలా ఉంటాడు అనేది ఆయన యొక్క లక్షణాలను ఆయన ఎట్టేర్ని బట్టి మనము చెప్పకపోయినా ఆయన యొక్క చేసే పనులు బట్టి చెప్పచ్చు అనమాట. సో ఆయన ఏ పనులు చేస్తాడు, ఆయన ఇక్కడే ఉంటాడని అంటున్నావు,
ఆయన మా మాతో పాటే అందరితో పాటు తిరుగుతున్నారు అని అంటున్నావు. సో ఆయనకి కూడా మాకులాగే దుఃఖాలు ఉంటాయా? మా ఆ ఒక దుఃఖం వచ్చినప్పుడు ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతాడు? సో అలా ఆ విధంగా ఈయన ఇన్ని క్వశ్చన్స్ మన మ్, అర్జునుడు వేశారనమాట. సో ఆయన ఎప్పుడు ఏ పనులు చేస్తాడు ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ క్లాసెస్ లో మనం తెలుసుకుందాం. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. అదే కదా నువ్వు చెప్పింది ఇప్పుడు. ఆ? అంతే సార్. అయిపోయింది. థ్యాంక్ యూ. ఇంకా మన మహామహులంతా ఉన్నారు, టైం అవుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ యాడ్ చేస్తారని చూద్దాం. మ్యాటర్ హియరింగ్స్ ఎవరైనా ఉన్నాయండి మేడమ్స్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? జ్యోతి క్లాస్ చెప్తే డౌట్స్ ఎక్కడ ఉంటాయి సుకన్య? డౌట్స్ కి తనే క్లారిఫై ఇచ్చేది, క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం రేజ్ చేయాల్సిన క్వశ్చన్స్ కూడా తనే చెప్పేసి వాటికి ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చేస్తుంది కదా, ఇంకా అందుకని డౌట్స్ రావన్నమాట. నాకు అలా అర్థం లేదు. ఎక్కడ వేసింది అనబోతున్నా నేను. అంటే నెక్స్ట్ క్లాస్ కూడా ఇప్పుడే చెప్పేసి తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తారు కదా సార్ జ్యోతి, అందుకని మేబీ నాకైతే డౌట్స్ రావు ఇక. రికార్డింగ్ ఆపేస్తున్నాను.